మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఆలోచనల్లో కొంత అననుకూలత ఉన్న దృష్ట్యాను, అనైకాగ్రత కలిగే అవకాశం ఉన్న దృష్ట్యాను త్వరితంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. అందుకని ఆత్మీయుల యొక్క సలహాలను పాటించడం మంచిది. అవి కూడా తల్లి వైపు వారు లేదా తల్లి వారి నుంచి వచ్చేటువంటి సలహాలను పాటించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. శత్రువులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మీ యొక్క కృషితో, పట్టుదలతో మీ కృషిని పెంచుకుని విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందికి అవకాశాలున్నాయి. ఆ దోషాన్ని నివారించుకోవడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. ఆర్థిక విషయాలలో అందరినీ నమ్మి నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా వీలైనంత వరకు ఖర్చులను నియంత్రించుకోవడం, అవసరమైన దాన్ని మాత్రమే ఖర్చు పెట్టడం, అందరినీ నమ్మకపోవడం మొదలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. తండ్రి లేదా తత్సమానులైనటువంటి వ్యక్తుల వలన కొంత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, దోషాలను నివారించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని మీరు జపించుకోవడం, వారిని కూడా జపించుకోమని కోరడం చాలా మంచి చేస్తుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగా, ఎక్కువగా అందరికీ సులభంగా ఉపయోగపడేలా ఉంటాయి. దానివల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. రావలసిన బాకీలు ఏమైనా ఉంటే వసూలు చేసుకోవడానికి ఇది తగిన సమయం. కాబట్టి వసూలు చేసుకునే ప్రయత్నంలో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది.